ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాము. యెహోవా నిత్యుడగు దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నిత్యుడైన దేవుడైన ఆయన అంతము లేని కాలము కలిగి, ఎల్లలు లేని పరిమాణము లేని వాడిగాను, ఉనికి కలిగి, భూత భవిష్యత్తు వర్తమాన కాలమునకు అతీతుడై, బాల్యము యవ్వనము వృద్ధాప్యము లేనివాడై ఉన్నవాడాయన. జీవ మరణము లేని జీవితమును కలిగి, నిన్న నేడు రేపు అనే వాటికి అతీతుడుగా ఆయన నిత్యుడైన దేవుడు. దేవుడు శాశ్వతమైన వాడు, నిత్యుడు. అందుకని ఆయన వాక్యం, ఆయన నామము, ఆయన జ్ఞానం, ఆయన రక్షణ, ఆయన రాజ్యం, ఆయన ఆశీర్వాదం ఇవన్నీ ఎప్పటికీ మారవు. అంతేకాదు, ఆయన కాలము దాటి నిత్యము నిలుచును. కాబట్టి నేడు అట్టి నిత్యదేవుణ్ణి మనం ఎప్పుడు స్తుతిద్దాం. ఆ దేవుని యందు నమ్మకం ఉంచుదాం. ఆ దేవునికి ప్రార్థిద్దాం. ఆ దేవుణ్ణి గూర్చి ప్రకటిద్దాం. అప్పుడు ఆయన మనకు నిత్య రక్షణ, అలాగే సంతోషము, ఆయన రాజ్యమును అనుగ్రహించి నిన్ను నిత్యము జీవింపజేయును. సొమ్మసిల్లిన వారికి, శక్తిహీనులకు దేవుడు వారికి శక్తిని అనుగ్రహిస్తాడు. అబ్రహాము దేవుని పిలుపు మేరకు తన దేశాన్ని, బంధువులను, తన ఇంటి వారిని విడిచి దేవుని పిలుపు మేరకు మెసొపొతామియాని విడిచి బయలుదేరిన అతను దేవుని యొక్క చిత్త ప్రకారము కానాను చేరాడు. అయితే కొంతకాలానికి తనకు బిడ్డలు లేరు, తాను ఆస్తిపరుడయ్యాడు. దేవుడు సహాయం చేశాడు. నాకు ఆస్తి అయితే ఇచ్చావు, మరి నాకు అయితే బిడ్డలు లేరు. ఈ ఆస్తి అంతా దమస్కుడైన మరి ఎలియాజరు ఈ ఆస్తి మొత్తం వెళ్తుంది, నాకు ఆస్తి ఆశీర్వాదం ఇచ్చి ఏం ప్రయోజనం అని అబ్రహాము విశ్వాసములో సొమ్మసిల్లిపోయి దేవుడితో ఇలా మాట్లాడుచున్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నేను సర్వశక్తి మంతుడను, నీవు భయపడకము, నేను నీకు కేడముగాను, నీకు బహుమానంగాను అత్యధికముగా చేస్తానని చెప్పాడు. మరియు అబ్రహామును వెలుపలకు తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రమును లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగ అవునని చెప్పగా
అబ్రహాము అది నమ్మి దేవుని చేత బలం పొందాడు. అట్టి బాధ్యత దేవుడు మనకును దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మీరు నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు నిత్యుడైన దేవుడుగా, నీవు సొమ్మసిల్లిపోయిన ఆధ్యాత్మికంగా శారీరకంగా బలహీనలను బలపరిచే దేవుడుగా మేము మిమ్మల్ని తెలుసుకోవడానికి మీరు కృప చూపించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పిల్లలు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారో అటు విషయాల్లో మీ పిల్లలను మీరు బలపరచాలని కోరుకుంటూ, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువుల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో, ఉద్యోగాలలో ఆశీర్వాదం, చేతి పనులు, పొలాలు, పశువులు, వ్యాపారాలు, ఉద్యోగాలు మీరు దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలములు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని, మీ పిల్లలకున్న అవసరతల్లో సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.